హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఎంతో రుచిగా ఉండే అరటికాయ వేపుడు చేస్తున్నాను. అదే విధంగా చేస్తాను ఇప్పుడు చూద్దాము. అరటికాయ వేపుడికి నేను మజ్జిగ నీళ్ళు తీసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని అరటికాయని ఈ విధంగా ముక్కలు చేసుకున్నాను. 2 అరటికాయలు తీసుకున్నాను. ఆ ముక్కల్ని మజ్జిగ నీళ్ళలో వేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుంటున్నాను. ప్యాన్ వేడైంది. ప్యాన్లో ఆయిల్ వేసుకుంటున్నాను. వేడైంది. స్పూను పచ్చిశనగపప్పు వేస్తున్నాను. స్పూను మినప్పప్పు, ఈ ఆవాలు జీలకర్ర కలుస్తున్నాయి. స్పూన్ వేస్తున్నాను. 2 ఎండుమిర్చి తుంచి వేస్తున్నాను. 2 రెమ్మల కరివేపాకు. తిరగమత వేగిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ సన్నగా పొడవు తరిగి పెట్టుకుని వేస్తున్నాను. సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ చూసి వేసుకుంటున్నాను. ఉల్లిపాయ ఎర్రగా వచ్చేంత వరకు వేసుకోవాలి. ఉల్లిపాయ కలర్ చేంజ్ అయింది కదా, ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న అరటికాయ వేస్తున్నాను. కొద్దిగా పసుపు కూడా వేస్తున్నాను. పసుపు వేసుకొని మొత్తం కలిసేదాకా ఒకసారి కలుపుకున్నాము. స్టవ్ సిమ్లో పెట్టుకొని మూత పెట్టేస్తున్నాను. అరటికాయ ఉడికేలోపు మనం కారం తయారు చేస్తున్నాము. నేను 10 ఎండుమిర్చి వేసుకున్నాను. మీరు ఎండుమిర్చి వద్దనుకుంటే కారం కూడా వేసుకోండి. కొద్దిగా చెక్కేస్తున్నాను. 3 లవంగాలు, స్పూన్ ధనియాలు, స్పూన్ జీలకర్ర, ఎండు కొబ్బరి కొద్దిగా, కొద్దిగా వెల్లుల్లి వేస్తున్నాను. 2 స్పూన్ల నువ్వులు కూడా వేసుకుంటున్నాను. నువ్వులు వేయడం వల్ల రుచి చాలా బాగుంటుంది. ఇవన్నీ ఇప్పుడు మిక్సీ పట్టుకున్నాము. ఈ విధంగా మసాలా అంతా మిక్సీ పట్టుకోవాలి. అరటికాయ చూద్దాము. అరటికాయని మీరు మధ్యలో కలుపుతూ ఉండండి. అడుగంటున్నది. ఐరన్ ప్యాన్ అయితే అతుక్కుంటూ ఉంటుంది. చూసుకొని కలుపుతూ ఉండండి. ఉడికిందో లేదో చూద్దాము. మరీ పేస్ట్ కావలేదు. ఉడికింది చూసారా, ఈ విధంగా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న పౌడర్ వేస్తున్నాను. మసాలా కూడా వేసి ఒకసారి బాగా కలుపుకున్నాము. మనం ఎక్కడైనా పెళ్ళిళ్ళకి హోటల్కి వెళ్ళినప్పుడు సైడ్ డిష్గా అరటికాయ వేస్తారు కదా, ఆ విధంగా ఉంటుంది. ఒక్కసారి చేసుకు తినండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఒక 2 నిమిషాలు మూత పెట్టేసుకున్నాము. ఈ మసాలా అంతా అరటికాయకి పట్టాలి కదా. 2 నిమిషాలు అయింది. మూత తీస్తున్నాను. అరటికాయ వేపుడు రెడీ అయిపోయింది. ఇది సాంబార్లోని పప్పుచారుకి బాగుంటుంది సైడ్ డిష్గా. ఇలా కూడా అన్నంలో కలుపు తినచ్చు, చాలా రుచిగా ఉంటుంది. పైన కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్స్ వేస్తున్నాను. స్టవ్ ఆపేస్తున్నాను. ఇంకా వడ్డించుకొని తినేసేయటమే. అంతేనండి, వేడి వేడిగా అరటికాయ వేపుడు రెడీ అయిపోయింది. మీరు కూడా నేను చెప్పిన విధంగా తయారు చేసుకొని తిని ఎంజాయ్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు మీకు చాలా థ్యాంక్స్.